హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైవ్లో నామినేషన్స్ అయితే జరుగుతున్నాయి. పెద్ద హడావుడేం లేదు కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయి. ఇంకా అసలైన వార్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రెసెంట్ ముఖ్యంగా అంటే చాలా మంది అవుతూ ఉన్నాయి. నేను మాత్రం వాళ్ళ ఇద్దరు గురించి మాట్లాడదు. ఒక ఇద్దరు నామినేషన్ గురించి మాత్రం వీడియో. అది మన యష్మి, మన మణికంఠ. వీరిద్దరూ మాట్లాడుకుంటుంటే నాకు ఎలా అంటే యష్మి జనరల్గా ఏం చేస్తుందంటే నామినేషన్లో తన హావభావాలతోనూ యాటిట్యూడ్తోనూ కేర్లెస్నెస్తోనూ సో పాయింట్ని ఎలా అయినా సరే అడుదిప్పి ఇటు మాయ చేస్తుంది. అవతల వాళ్ళని మాట్లాడనివ్వదు. అవతల వాళ్ళని కొద్దిగా యాటిట్యూడ్తో ఏం చేస్తుంది అంటే డౌన్ చేయడానికి ట్రై చేస్తుంది. అవసరమైతే ట్రిగ్గర్ చేస్తుంది. అవసరమైతే టకా అసలు నువ్వు వేస్ట్ అన్నంత ఫ్లో తీసుకొని వస్తుంది. అలాంటి అమ్మాయికి కరెక్ట్గా టగ్ ఆఫ్ వార్గా ఎవరు ఎదురు మాట్లాడతారా, మణికంఠ ఎలా మాట్లాడతాడా అన్నది నాకు చాలా ఆసక్తికరం అనిపించింది. ఈరోజు వాళ్ళిద్దరికీ పడింది. నేను కన్ఫర్మ్గా ఊహించాను వీళ్ళిద్దరికి పడిద్ది అని. దీనికి కారణం 250 గ్రాముల మరమరాలే, నో డౌట్. ఆ రోజు టాస్క్లో సంచాలకుడిగా ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయానికి అప్పటి నుంచే బీజం పడిందనే చెప్పాలి. విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు ఒకే క్లాన్ లో కూడా ఉన్నారు. అయినా కూడా ఈ రోజు నామినేషన్ చాలా హైలైట్ అనిపించింది. చాలా సింపుల్ గా అంటే ఆ పాయింట్ ని రైట్ చేయకుండా చాలా నీట్ గానే స్టార్ట్ చేశాడు అనిపించింది. అంటే యాక్చువల్లీ మా యష్మికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యష్మి ఆట ఆడటం కన్నా కూడా ఆట ఆడించడం, అంటే మన భాషలో అడ్మినిస్ట్రేటర్ అంటారు కదా, ముఖ్యంగా చీఫ్ వచ్చిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత తన క్లాన్ ని ఎట్లయినా గెలిపించాలి, కంటెంట్ క్రియేట్ చేయాలి, వాళ్ళ గైడ్ లైన్స్ చేయటం అనమాట. వాళ్ళకి ఐడియాస్ ఇవ్వటం, గైడ్ లైన్స్ ఇవ్వటం, అవతల వాళ్ళని ట్రిగ్గర్ చేయటం, అంటే చాలా ప్లాన్ గా మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా. సో ప్లాన్ ఎత్తుకు పై ఎత్తులు వేయటం, ముందుగానే ఆలోచించుకోవడం, దానికి తగ్గట్టుగా క్లాన్ లో ఉన్న వాళ్ళని ట్రైన్ చేయటం, ఆ క్లాన్ లో ఉన్న వాళ్ళ సభ్యులందరూ తన మాట వినే విధంగా ఉండటం, సో పని చెప్పే విధానం, ఈ కొద్దిగా ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి. అలానే క్లాన్ లో తనకు వచ్చిన అధికారాలను ఉపయోగించి అవతల వాళ్ళని ఎంతవరకు నేను ఇబ్బంది పెట్టచ్చు, అది గేమ్ పరంగా. తర్వాత ఏదైనా తేడా వస్తే నేను అలా ఆలోచించలేదు, నేను జోక్గా చేశాను, ఇలా చేశాను అని చెప్పడంలో ఒక వెర్షన్ ఉంటుంది. మేబీ ఉండొచ్చు కూడా, తప్పేం లేదు. కానీ తన గేమ్లా ఆడడానికి ఎక్కువ ట్రై చేస్తుంది, కంటెంట్ క్రియేషన్ చేయడానికి ట్రై చేస్తుంది, స్క్రీన్ స్పేస్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. సో అదే భాగంగానే సో ఏదైతే చీఫ్ వల్ల వచ్చిన అధికారం వల్ల అవతల వాళ్ళు కంపల్సరీ వాళ్ళే కడగాలి, మేము కడగకూడదు, లేకపోతే పని చెప్పడం కానీ వాళ్ళకి, సో అదే ఒక రాయల్టీ అంటారు అన్నమాట. అంటే ఓ పొజిషన్ లో ఉన్నవాడు చూపించే యాటిట్యూడ్ అది ఉంటుంది. సో దీనిలో అది కొద్దిగా తనకి నచ్చలేదు అని చెప్పి స్టార్ట్ చేస్తాడు మణికంఠ. అలానే మైక్రో మేనేజ్మెంట్ అంటే ఏంది, ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా పట్టించుకోవటం. అంటే అక్కడ అవసరం, నేను మీకు పని చెప్పాను, మీకు పని చెప్పినప్పుడు మీరు పని చేస్తారు, మళ్ళీ మీరు ఆ పని చేశారా లేదా అని చెప్పేసి మీ దగ్గర రావటమో, లేదా మీకు మళ్ళీ ఆ పని చెప్పడమో, లేదు మీరు మర్చిపోయారో అని చెప్పి గుర్తు చేయడమో, లేదు మీరు ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఆ పని మీరు చెప్పడం, దీన్ని మైక్రో మేనేజ్మెంట్ అంటారన్నమాట. ఇది నా వల్ల కాదు, నేను ఆల్రెడీ చాలా టెన్షన్ లో ఉన్నా, నేను నా టెన్షన్ తగ్గట్టు మళ్ళీ మీరు నన్ను అడావుడి చేస్తున్నారు, అది నాకు ఆ యాటిట్యూడ్ నాకు నచ్చట్లేదు అని చెప్పేసి రీసెంట్ గానే మొదలు పెట్టేస్తాడు. ఇంకా సో ఇక్కడ దీని వెనక కథ మాత్రం కన్ఫర్మ్ గా అదే. ఏంటది, 250 గ్రాముల మరమరాలు ఆ రోజు కరెక్ట్ గా తీసుకురాకపోవడం, సో దగ్గరగా తీసుకొచ్చిన దానికి తన నిర్ణయం తీసుకోలేకపోవడం. అంటే ఆ రోజు తన ముందు తన ఆ విషయం మాట్లాడా లేదా సెకండరీ, మేబీ సీత మాట్లాడింది, ఒకవేళ ఎవరు దగ్గర తీసుకొస్తే వాళ్ళని తీసుకుంటావా లేదా అని. కానీ లాస్ట్ లో ఆ పాయింట్ రైట్ చేస్తాడు, అది నా ఇష్టం, నేను సంచాలకుడికి ఇష్టం, నా ఇష్టం అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో మామూలు జనరల్ గా ఈరోజు హావభావాలను గట్టిగానే ఫ్లిప్ చేసిందనే చెప్పాలి. సో అంటే కొద్దిగా గొప్ప మణికంఠని డామినేట్ చేసిందా యష్మి అంటే ఎస్, మణికంఠని డామినేట్ చేసినట్టే. అంటే మణికంఠ కూడా ఎక్కడ తగ్గడు. మణికంఠ కొద్దిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు కావాలని, అంటే మాట్లాడుతూనే ఉన్నాడు. సో నీకు నేను చెప్పిన పాయింట్ అర్థం కావట్లేదు అంటున్నాడు, నీకు ఆలోచన శక్తి లేదంటున్నాడు, నువ్వు కావాలని మాట మారుస్తున్నావు అంటున్నాడు. సో ఇలా చెప్తున్నాడు, కానీ అవతల వ్యక్తి మాత్రం యష్మి డామినేషన్ అలా ఉండదు, అసలు కంప్లీట్ డామినేట్ చేసేస్తుంది. అసలు నువ్వు ఫేక్, లేకపోతే నువ్వు నా దగ్గరకు వచ్చి ఎంత ఇదిగా మాట్లాడావు నువ్వు నాతో అమ్మా బుజ్జి అని చెప్పేసి, లేకపోతే నా దగ్గర చేసే డ్రామాలు ఇవన్నీ ఫేకే అనమాట, నా దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నావు, ఇప్పుడు ఒక రకంగా ఉంటున్నావు అని. ఇక నేను మొత్తం ఈ సీజన్ మొత్తం నీ ఎంపడ పడుతూనే ఉంటాను, ఇక నేను నామినేషన్ వేస్తాను అని చెప్పి ఇక్కడ కొన్ని వేరే టాపిక్స్ తీసుకొచ్చేస్తుంది. ఆటోమేటిక్ యష్మి ఏం చేస్తుంది అంటే ఒక టాపిక్ లో నుంచి ఇంకో టాపిక్ లో టకటక తీసుకువెళ్ళిపోద్ది. ఇక్కడ మణికంఠ ఒక మాట అంటాడు కూడా అప్పటికి, నువ్వు నేను చెప్పిన పాయింట్ అర్థం కావట్లేదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నీకు అర్థం చేసుకుని తెలివితేటలు కూడా లేవనుకుంటా, నువ్వు కావాలి నా
పాయింట్ని సప్రెస్ చేస్తున్నావు, ముందు నా మాటలు లేడీ అని కూడా గట్టిగా అంటాడు. సో నువ్వు నా పాయింట్ని సప్రెస్ చేస్తున్నావు అని, నువ్వు సప్రెస్ చేసేది ఏంది, నువ్వు నన్ను డిఫెండ్ చేసుకో, నీకు దమ్ము లేదా అని చెప్పేసి కూడా డైరెక్ట్గా అనేది. సో ఈ మధ్య కొద్దిగా ఊత పదాలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే అతని నోట్లో నుంచి బొక్కలే అని కానీ, లేకపోతే ఇది మన కిరాక్ సీత అన్నట్టు కానీ, లేకపోతే నీకు దమ్ము లేదా, ఇలాంటి డైలాగ్స్ కొద్దిగా ఓవర్ఫ్లోలో వచ్చేస్తాయి. అదేంటంటే అలా మాట్లాడద్దు అంటే నేను ఇంతే, నేను వినాలే మాట్లాడతాను అని చెప్పడం కానీ. సో కొద్దిగా వాళ్ళిద్దరి మధ్య ఆ సంచాలక నిర్ణయం దగ్గర నుంచి ఈరోజు అదే విధంగానే కొద్దిగా కంటిన్యూ అయ్యిందని చెప్పాలి. ఇద్దరిలో ఎవరు పాయింట్లు మాట్లాడారు అంటే, పాయింట్ చెప్పడంలో క్లియర్గా ఉంటాడు, మనకంటే చాలా క్లియర్గానే ఉంటాడు, నో డౌట్ అందులో. కానీ తను ఏమంటాడు, నాకు నచ్చితే నాకు నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్తాను. ఆ వ్యక్తిలో నాకు ఈ యాటిట్యూడ్ నచ్చలేదు అంటే నేను నచ్చలేదనే చెప్పేస్తాను, నేను ఎప్పుడు కూడా నచ్చానని కానీ డ్రామాలు కానీ చెయ్యను అని చెప్తాడు అన్నమాట. కానీ మణికంఠ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, మణికంఠ గేమ్ని చాలా విచిత్రంగా ఆలోచిస్తాడు. 24/7 గేమ్ మీదే ఉంటాడు. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడాలా, ఎవరి పాయింట్ ఎవరి పాయింట్ మనకు దొరికిద్దా, సో ఎవరి మాటల్లో అర్థం ఉందా, సో మనం ఈ పాయింట్ పెట్టుకొని బేస్ చేయొచ్చా లేదా, సేమ్ అదే యాటిట్యూడ్ ఇటుపక్క కూడా ఉంటుంది, నో డౌట్. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు అంటే ఎలాంటి మనస్తత్వం కలవాలంటే, వీళ్ళిద్దరు ఇండివిజువల్ ప్లేయర్స్ అంటారు వీళ్ళని. ఇండివిజువల్ ప్లేయర్స్ అంటే ఎవరిని నమ్మరు, అలా అని చెప్పేసి ఎవరికి దూరంగా ఉండరు, అందరితో ఉంటూనే ఉంటారు, అందరి విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు, అందరి యొక్క ఆలోచన విధానాన్ని పసిగడుతూ ఉంటారు, వాళ్ళతో మైండ్ గేమ్ ఆడతారు. అవసరం వచ్చినప్పుడు కరెక్ట్గా ఎదుటివాడు ఎవరైనా సరే వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నా వాళ్ళు చెప్పాల్సుకున్న పాయింట్ని చాలా మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా చెప్తారు. అంటే అల్టిమేట్గా వీళ్ళు ఏంటంటే అంటే గేమ్, అంతే, గేమ్ ఆడటానికి వచ్చారు. ఇది కరెక్టా కాదా, గేమ్ ఆడటానికి కనుక గేమే ఆడాలి, ఇంకేం ఆడతారు మరి, ఇది కరెక్ట్గా తప్పే ఉంది. కానీ బిగ్ బాస్ షోలో ఎలా ఉంటుందంటే, గేమ్ ఆడటం ఎంత ఇంపార్టెంటో ఆటను ఆడే క్రమంలో ఆటను ఆడే క్రమంలో మనల్ని కోల్పోకూడదు. అంటే మనం ఒక సెల్ఫిష్ లా కనపడకూడదు, మనం ఒక నెగిటివిటీ పర్సన్ లా కనపడకూడదు, ఆ యూజ్ అండ్ త్రో వ్యక్తులను యూజ్ అండ్ త్రో చేసుకుంటాము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కనపడకూడదు. అలా 24/7 గేమ్ గురించే ఆలోచిస్తూ గేమ్ కోసమే మొత్తం టోటల్ మాట తీరు, మన మాట కంటే స్వచ్ఛంగా మాట్లాడలేకపోతున్నాం, ప్రతిదీ చాలా క్యాలిక్యులేటెడ్ గాను, సో గేమ్ కోసమే మాట్లాడుతున్నట్టుగా అలాంటి యాటిట్యూడ్ కనపడకూడదు. వీళ్ళిద్దరు అది కనపడుతుంది కొద్దో గొప్ప. అలా అని చెప్పేసి ఇద్దరు తక్కువ కాదు, ఇద్దరు కంటెంట్ క్రియేటర్సే, ఇద్దరు స్క్రీన్ స్పేస్ తెచ్చుకోగల సత్తా ఉన్న వాళ్ళే. కానీ ఏంటంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమర్స్. ఈ రోజు వీళ్ళిద్దరికి పెట్టడం చాలా ఆసక్తికరం అనిపించింది అనమాట. సో ఇప్పుడు ఇలా పడటం మూలంగా ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేశాడు అనిపించింది, కరెక్టా కాదా అంటే, మణికంఠ యష్మిని చేయడం కరెక్టా కాదా అంటే, ఒక స్ట్రాటజీ పరంగా గేమ్ పరంగా కరెక్టా కాదా అంటే, కొద్దో గొప్ప తనను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశాడు ఎక్కడ మణికంఠ. కానీ ఇట్స్ నాట్ ఎ రైట్ టైం. ఎందుకంటే యష్మి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఏ మాత్రం తను ట్రిగ్గర్ చేస్తున్నావు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నువ్వు తనలో ఉన్న నెగిటివిటీని బయట చూపిద్దాం అనుకుంటున్నావు, యష్మి సౌండ్గా ఉండే డల్గా ఉండే క్యారెక్టర్ కాదు. యష్మి ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా నీలో ఉన్న నెగిటివ్స్ మొత్తాన్ని కూడా పది చెప్పేస్తుంది. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా నామినేషన్ వేయాలి, అంత తొందరగా అగ్రెసివ్గా వెళ్ళకూడదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా ఏదైనా తప్పు చేశాడా అని ఒక ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఆటోమేటిక్గా సో మణికంఠ గేమ్ మీద కొంత నెగిటివిటీ బయట జనాలు వీళ్ళు కావాలని చేస్తున్నాడు, ఇతను కింద గేమ్ కోసమే ఇతను కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, ఇతను అందరితో మాట్లాడతాం కూడా ఫ్రీగా మాట్లాడడు, కేవలం క్యాలిక్యులేషన్గా మాట్లాడతాడు. ఇవన్నీ విషయాలని టకా నువ్వు డ్రామాలు ఆడతావు, నువ్వు అంతా ఫేక్, నువ్వు రియల్ కాదు, సో నీ మాట తీరే వేరు, నువ్వు కావాల్సినప్పుడు ఒకలా ఉంటావు, అనవసరమైన ఒకలా ఉంటావు, ఇట్లాంటివన్నీ టక బయటకు వేస్తుంది. అట్లానే ఇవాళ చేసిన మంచి పని ఏంటయ్యా అంటే, కొద్దో గొప్ప ఆ అమ్మాయిని ఢీకొనటం అన్నది ఒక మంచి పద్ధతి. ఎందుకంటే యష్మి మీద ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉందో అది కొద్దిగా మణికంఠకి పాజిటివ్గా మారే అవకాశం ఉండొచ్చు కొద్దిగా. ఎందుకంటే ఇప్పుడు కొద్దో గొప్ప చిన్నగా నవ్వుతున్నాడు, అందరితో కలుస్తున్నాడు, గేమ్ ఆడుతున్నాడు, సో అది కొద్దిగా యష్మికి ధీటుగా మాట్లాడాడు, యష్మిని కరెక్ట్గా మాట్లాడాడు, సో యష్మికి మణికంఠకి బాగా పడింది అనే ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గాన్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలోనే సో ఈరోజు తెలివిగానే చాలా స్ట్రాటజికల్ గానే అడుగు ముందుకేసాడు అనిపించింది. ఈ నామినేషన్ వేయక ముందు కూడా అడిగితే చాలా బాగుంటారు, మాట్లాడుకుంటారు, తన షర్ట్ ఇస్త్రీ చేస్తాడు, అంతా బాగుంటది. నామినేషన్లోకి రాగానే సో క్లియర్ గా తను చెప్పేది ఏంటంటే, మైక్రో మేనేజ్మెంట్ అంటే తన ఇన్వాల్వ్మెంట్, తన హడావుడి, తను చేసే హడావుడి ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ హడావుడిని నేను తట్టుకోలేకపోతున్నాను, నేనే టెన్షన్లో ఉంటే నువ్వు ఇంకా టెన్షన్ పెడుతున్నావు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నామినేట్ చేస్తాడు. సో ఇందుకు వీళ్ళిద్దరి మీద మీకు ఏమనిపించింది, వీళ్ళిద్దరులో ఎవరు కరెక్ట్, ఎవరు రియల్, ఎవరు ఫేక్? నేనైతే రియల్ ఫేక్ అని పక్కన పెడితే ఇద్దరేనండి. ఇద్దరు ఎవరిని నమ్మరు, ఇద్దరు సెల్ఫ్ ఇండిపెండెంట్ గేమర్స్,
అవసరానికి తగ్గట్టుగానే వ్యక్తులతో వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉంటుంది. తన ఆటకి ఏదైనా ఇబ్బంది అయితే ఎంత ఫ్రెండ్షిప్ అయినా సరే ఫ్రెండ్షిప్ ఆట ఆటే. సో స్టేట్మెంట్ పాస్ చేయడానికి వెనకాడరు. మనం ఏదైనా మనం కరెక్ట్గా ఏదైనా మనకి ఇబ్బంది పడుతుందిరా అంటే కన్ఫర్మ్గా అవతల వ్యక్తిని కార్నర్ చేయడానికి వెనకాడరు. సో ఫుల్ గేమర్స్, రియల్ గేమర్స్ అని చెప్పొచ్చు. సో యాటిట్యూడ్ మంచి, ఇన్సైడ్ యాటిట్యూడ్ మంచిది ఇద్దరిలోనూ ఒక చిన్న ఇన్నోసెన్స్ ఉన్నది, సెన్సిటివ్ ఉన్నది, లవబుల్ పర్సన్స్ ఉన్నారు. కానీ ఆట అనేది వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తుంది. అంటే గేమ్ గెలవాలి, గేమ్ని నేను గెలవాలి, గేమ్లో నేను కనపడాలి, గేమ్లో ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆత్రం ఉంది చూస్తారా. ఆ ఆత్రం ఇద్దరిలో కొంత ఒక షేడ్ కనపడుతుంది. కొద్దిగా గొప్ప మణికంఠతో పోల్చుకుంటే కొద్దిగా మనకి ఎక్కువ నెగిటివిటీ యష్మిలో కనపడుతుంది. యష్మిలో దాని ఫ్రస్ట్రేషన్, యాటిట్యూడ్ చాలా ఈజీగా బయటకు వస్తుంది అనమాట. అది కనపడకుండా ఉండాలి, అది చాలా తగ్గించుకుంటేనే దానికి మంచిది. చూద్దాం మరి. సో వీళ్ళిద్దరిలో మీరు సపోర్ట్ ఎవరిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని మీరు వ్యతిరేకిస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంకా తర్వాత వీడియోలో ఇంకా మిగతా వాళ్ళ యొక్క నామినేషన్స్ కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.